కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ అన్నారు. ఉల్లి వీధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగానికి చెందినటువంటి 10,000 కోట్ల రూపాయలు గ్రోత్ ఫండ్, క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ రద్దు వంటి నిర్ణయాలు సామాన్యులకు, పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ పాల్గొన్నారు. వాళ్ళు తయారు చేసిన ఈ బడ్జెట్ని ఈరోజు ప్రెజెంట్ చేయడం జరిగింది. దాని మీద మా తలకు ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక కొత్త రకంగా నాకు అనిపించింది ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పటిలాగా కాకుండా టెక్నాలజీ బేస్డ్ మీద అభివృద్ధి చెందే విధంగా మనం ఏ విధంగా ఇంకా బడ్జెట్ని మనం ఉపయోగించుకోవచ్చు, భవిష్యత్తులో యువత ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటే 2047కి అభివృద్ధి చెందే దేశంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ముఖ్య విషయాలు మీకు నేను తెలియజేస్తాను జనరలైజ్ చేస్తూ. వాళ్ళు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అని చెప్పేసి 10,000 కోట్ల రూపాయలతో అలాట్ చేస్తూ ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యూనిట్కి 2,000 కోట్లు మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చిన్నవి, అంతకంటే చిన్న యూనిట్లు, వాటికి కూడా గ్రోత్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా యువతకి ఒక అనుకూలంగా ఉండే విధంగా, పారిశ్రామికవేత్తలకు బాగుండే విధంగా వాళ్ళు మేడం గారు ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైర్ 1